ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితులై బాబా చెప్పే ఏదైతే స్వచింతన ఉందో ఆ స్వచింతనకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ జ్ఞానాన్ని అంతా ముందు మన మీద ప్రయోగం చేయాలి. ప్రతి పాయింట్ ని చదివి ఇది నేను ఆచరిస్తున్నానా. ఇప్పుడు స్వచింతన ఏదైతే ఉందో, ఒకప్పుడు కూడా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము, ప్రతి సమస్యకు వేరు సమస్యలకు వేరు పరిష్కారాలు ఉండవు. ఏ సమస్య అయినా ఆత్మిక స్థితి ఇక్కడ పరిష్కారం. సో ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట పరిస్థితి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడదు. ఆ తర్వాత బుద్ధి పనిచేయడం మొదలుపెట్టి వర్తమానంలో కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుని ప్రవర్తిస్తాం. ఇప్పుడు స్వచింతన కూడా అంతే. ఈ రోజు ప్రతి వ్యక్తి ఎందుకు వచ్చాడని వ్యక్తికి మీరు గనక ఆలోచిస్తూ కూర్చుంటే వ్యర్థం ఎక్కువైపోతుంది, పిచ్చెక్కిపోతుంది. సో బాబా చెప్పిన పద్ధతి అది కాదు. ఈ రోజు మనకు చెప్పిందే మొదటి పాఠం ఆత్మిక స్థితిలో ఉంటే. సో ఆత్మిక స్థితిలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మన జీవ జన్మ తీసుకున్నాం. సో ఇప్పటి వరకు మనం ఏవైతే ఇద్దరి అనుభవాలు విన్నాం, ఒకటి వసంత అక్కయ్య అనుభవం, ఇంకొకటి వరలక్ష్మి అక్కయ్య. సో దీని ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటి, ఇక్కడ మనం జీవితంలో జరిగిన సంఘటనలు మనం తిరిగి రచించుకోవడం కోసం అని స్వచింతన చేసుకుంటున్నాం. చేసినప్పుడు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటని మనకు అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా ఓకే. పరిష్కారం ఇంపార్టెంట్. పరిష్కారం ఏంటి, ఇక్కడ మనం మరజీవ జన్మ తీసుకున్నాము, ఆత్మిక స్థితిలోకి వస్తాం. ఆత్మిక స్థితిలోకి వచ్చి సేవ, బుద్ధిని బిజీగా పెట్టాలి. ఎందుకు అని చెప్పేసి అన్ని ఆలోచించుకుని ఇచ్చేసుకోవద్దు. సో బుద్ధిని సేవలో కనుక బిజీగా పెడితే అప్పుడు ఏమవుతుంది, మీ మనస్సు ద్వారా శక్తి వెళ్తుంది, వాచ ద్వారా జ్ఞానం వెళ్తుంది, మీ స్వరూపం ద్వారా గుణదానం జరుగుతుంది. సో వర్తమానంలో ఇది మీ స్థితి అయినప్పుడు మీరు బుద్ధిని ఎక్కడ వాడుతున్నారు, సేవలో వాడుతున్నారు, ఇస్తూ పోతున్నారు. సో సంగమ యుగంలో ఈ రకమైన రికార్డింగ్ గనక మీరు చేస్తే ఎటువంటి ఆత్మలు మీ జీవితంలోకి వస్తారు, ఈ రకంగా సేవా భావన అంటే మనసు ద్వారా శక్తి, వాచ ద్వారా జ్ఞాన ప్రకాశము, స్వరూపం ద్వారా గుణదానము, ఆ తర్వాత బుద్ధిని రుద్రజ్ఞాన యజ్ఞంలో పెడుతున్నామంటేనే బాగా దివ్యంగా పనిచేస్తుందని అర్థం. అటువంటి ఆత్మలు వస్తారు. అంతే తప్పితే మీరు మనిషికి లింకప్ పెట్టుకుని ఈ వ్యక్తి ఎందుకు వచ్చారు, ఆ వ్యక్తి ఎందుకు వచ్చారు, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అంటే ఇంకా వ్యర్థం ఎక్కువైపోతుంది. సో అందుకే మాయ దోషి కాదు, ఎవరు చేసింది వాళ్లే పొందుతారు. సో ఈ పాయింట్లు గుర్తు పెట్టుకోమని చెప్పింది అందుకే. సో మళ్ళీ చెప్తున్నాము, మనిషికి లాజికల్ అప్లై చేస్తూ పోవద్దు, సమయం గడిచిపోతుంది. తర్వాత గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్, స్వచింతన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నచ్చని వ్యక్తులు వచ్చినప్పుడు ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయని ఆశ్చర్యపోతూ ఉంటారు.
సో అలాంటి సందేహాలు వచ్చినప్పుడు కొంచెం హోల్డ్ చేయండి. కొంచెం మీ ప్రశ్నలు రిజర్వ్‌లో పెట్టుకోండి. బాబాకి చెప్పండి. మీ ఆత్మని పరిశీలించుకుంటూ చూడండి మీకెక్కడో కనిపిస్తాయి. ఎందుకు అంటే, ఈ రోజు సంగమ యుగం అనేది చాలా చిన్న యుగం. ఇంత చిన్న యుగంలో మొత్తం అన్ని సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. ఎక్కే కల, దిగే కల. 30థ్ మే 1973 మురళి. డ్రామా జ్ఞానము ఈ మురళిని ఆధారంగా తీసుకునే రికార్డ్ చేశాం. సో, అందుకే మీకు స్టార్టింగ్‌లోనే 15 డేస్ గ్యాప్ ఇచ్చి హోంవర్క్ ఇచ్చింది ముఖ్యంగా ఈ డ్రామా జ్ఞానం అర్థం కావాలని. సో, అది గనక అర్థమైతే రికార్డింగ్ అంటే మీరు ఈ రోజు వ్యక్తులు ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి. వర్తమానంలో మీరేం ఆలోచిస్తుండ్రో అది రికార్డ్ అవుతుంది. సో, మీరు ఈ రోజు ఒక నిమిషం గనక మీరు ఏదైనా ఆలోచించారంటే, అది సుమారు ఒక నిమిషము, ఒక సంవత్సరం తోటి సమానం అన్నట్టు ఒక సుమారు అంచనా వేశాడు. సో, అప్పుడేమవుతది ఇంత చిన్న యుగంలో కొద్ది సమయంలో 5000 సంవత్సరాలు 84 జన్మలు రికార్డ్ అవుతున్నాయి. సో, స్వచింతన చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటున్నారంటే, అదేంటి నాలో ఆ ప్రవర్తనే లేదు. ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయా? అన్న ఆలోచన వస్తోంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సేవలకు పుస్తకాల సేవకెళ్ళినప్పుడు ఏమైందంటే, ఓ సేవదారి ఆ పుస్తకాలు పట్టుకుని పంచుతారు గదా! ఆ పంచిన తర్వాత ఒక పూట పంచారు. పంచిన తర్వాత రూమ్‌కొచ్చేస్తాం గదా! వచ్చేసిన తర్వాత నా చెయ్యి నొప్పి. ఎందుకంటే పుస్తకాలు పట్టుకుని నేను సేవ చేశాను గాబట్టి నా చెయ్యి నొప్పేసింది అని చెప్పి నందుకు అక్కడున్న సేవాదారులు ఇంత మూరుద్దారు. సో, ఇప్పుడు రికార్డింగ్ ఎలా జరిగిందో చూడండి. తను మాట్లాడింది రెండే మాటలు. నేను సేవ చేయడం వల్ల నా చెయ్యి నొప్పేసింది. సో, అందరికి ఏం స్మృతి ఇప్పించింది? దేహ స్మృతినిప్పించింది. ఆ తర్వాత ఏం చేసింది? వేరే సేవాదారి ఆయింట్‌మెంట్ రుద్దారు. అంటే ఏంటి? సేవ చేయించేసుకుంది. సో, మనం అక్టోబర్ నుంచి జరుపుతున్న మురళీల లిస్ట్ అంతా మీకు పెట్టాం. అందులోకెళ్ళి చూడండి. ఒక చోట బాబా స్పష్టంగా చెప్పాడు. సేవలు తీసుకుంటే గనక సత్యమైన సేవాదారులు కాదు అని. సో, ఈ రోజు నా చెయ్యి నొప్పేస్తుందని చెప్పేసి సేవ తీసేసుకుంది. ఎంతసేపు తీసుకుంది? 10 నిమిషాలు తీసుకుంది. 10 నిమిషాలు ఎన్ని సంవత్సరాలతో సమానము? మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఈ పాయింట్ అర్థం కావాలి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. సింపులే మీకు ఆన్సర్ తెలుసు. మీరు ఏం పెడతారో కూడా నాకు తెలుసు. కానీ మీ బుద్ధిలో ఫిట్ అవ్వడం కోసం చెప్తున్నా. సో, ఇప్పుడు మీరందరూ ఆన్సర్ పెట్టండి. బుద్ధిలో ఫిట్ అవ్వాలి మీకు. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను ఏం చేశాను, ఏం చేయకుండా ఇంత నా జీవితం ఎందుకిలా ఉంది అంటున్నారు. ఎందుకంటే కొంతమందికి కష్టాలు సంవత్సరాలు, సంవత్సరాల తరబడి వచ్చేసాయి. సో, ఇది ఒక సుమారు అంచనా వేసి చెప్పాడు బాబా సుమారుగా. మీ ఒక నిమిషము కొన్ని సంవత్సరాలతోటి సమానము అని. సో, ఇప్పుడు ఈ సేవాదారి ఏం చేసింది? సేవ తీసేసుకుంది. సో, బాబా లెక్కన అది సేవ కింద లెక్క. సేవాదారుల కిందనే లెక్కనే అంటున్నాడు. అంటే తీసేస్తాడు మొత్తం అది. ప్లస్ వచ్చి అందరికి ఏం చేసింది? దేహ స్థితిలోకి తీసుకొచ్చేసింది. సేవ తీసేసుకుంది. సో, ఇప్పుడు ఈ 10 నిమిషాలు, 10 సంవత్సరాలని గనక మనం అంచనా వేస్తే 10 సంవత్సరాలు సేవ చేయాల్సొస్తది ఎవరికైనా. చాలా మంది ఇళ్ళలో కొంతమంది సిక్కయి పడుంటే సేవలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. సో, మనం ఈరోజు ఎవరితోటైతే సేవ తీసుకున్నామో, ఇప్పుడు సపోజ్ ఏ అన్న వ్యక్తి సపోజ్ ఈ అక్కయ్య ఎవరైతే సేవ తీసేసుకున్నారో, ఒక అక్కయ్య సేవ చేశారు. సో, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సేవ చేసిన అక్కయ్య సిక్కయిపోవడం ఉండదు. పాయింట్ ఇది క్యాచ్ చేయాలందరూ. సో, వాళ్ళ నుంచి నేను సేవ తీసుకుంటే, నేను మళ్ళీ పోయి వాళ్ళకు సేవ చేయడం అంటే, అవతల వ్యక్తి అక్కడ సిక్కవ్వాలి. సో, సేవ చేసిన తర్వాత సిక్కయ్యే అవకాశం ఉండదు. సో, మరి ఎవరికి సేవ చేస్తారు వీళ్ళంటే, ఎవరితోటైతే వీళ్ళకి మ్యాచ్ అవుతుందో, అలాంటి పేషెంట్లు ఎవరో వస్తారు సేవలు చేసుకుంటూ కూర్చుంటారు. అందుకే సంగమ యుగంలో సేవలు చేస్తూ పోండి, తీసుకోవద్దు అంటున్నాడాయన. ఎందుకు? తీసుకుంటే మళ్ళీ ఇవ్వాల్సొస్తది. సో, ఒకవేళ మనకు సేవలకెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు నొప్పేస్తే ఏం చెయ్యాలి? సో, మన తనువు ఏ రకంగా పనిచేస్తదన్న ఆ మాత్రం మినిమమ్ అవగాహన మనకవసరం. ఇప్పుడు మనం బరువులు ఎత్తగలమా? ఎత్తలేమా? ఎంతవరకు ఎత్తగలము? ఈ మాత్రం అవగాహన మనకుంటది. సో, దానికి తగ్గట్టు చేసుకోవాలి. ఇప్పుడు నేను పుస్తకాలు ఎక్కువ సేపు మొయ్యలేను అన్నప్పుడు ఏం చేయాలి? పక్కన బ్యాగ్ పెట్టుకొని ఒక్కోటి 2, 2, 3 తీసుకొని మనం ఎంతవరకు మోయగలమో అంత చేసుకుంటాం. అంతేగాని మోసేసి నా చెయ్యి ఇదైపోయింది.
ఒకవేళ చెయ్యి నొప్పేసిందే అనుకో, బాబాయ్ ఏం చెప్తాడు? శ్వాస చేసుకోండి అంటాడు. సో, నా బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తది? నాకు బరువులు మొయ్యగలనా? మొయ్యలేనా? నేను నిలదొక్కుకోగలనా? ఈ అవగాహన నాకు అవసరం. అప్పుడు నేను ఏం చేయాలి? ఆ నొప్పులకు సంబంధించిన ఆయింట్‌మెంట్‌లు గాని, టాబ్లెట్‌లు గాని తీసుకెళ్ళాలి నేను. కలియుగి ఫలాలంటున్నాడు. మీరు ఈ రోజు టక్కున ఇలా బాబాకి కనెక్ట్ అయిపోయి ఆరోగ్యం తెచ్చేసుకునే అంత సీన్ మనకు లేదు గదా! సో, కలియుగి ఫలాలంటున్నాడు. ఎక్కడ జెప్పాడు? వైద్యనాథుడు అన్న వీడియోలో రికార్డ్ చేసి పెట్టాం ఈ పాయింట్. మందులేసుకునేటప్పుడు ఏం సంకల్పాలు చేయాలని గూడా ఒక వీడియో చేసాము. ప్రత్యేక శీర్షికల్లో ఉంది అక్కడ చూడండి. సో, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకెళ్తున్నాం అంటేనే బాడీ ఫిట్‌గా పెట్టుకోవాలి. అమ్మో! నేను సేవకెళ్తున్నాను కాబట్టి సేవకి శరీరము ఉపయోగపడే విధంగా ఆ రకంగా చేసి ఇది బుద్ధి దివ్యంగా ఉండే పని చేసే ఆత్మల లక్షణాలు. సో, వెళ్ళి ఆ తర్వాత ఒకవేళ ఏ కారణం చేతన్నా చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఈ నొప్పులొచ్చినప్పుడు మన దగ్గర రెడీగా ఆయింట్‌మెంట్‌లు, టాబ్లెట్స్ ఉండాలి. మన సేవ మనం చేసుకోవాలిక్కడ. చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగా బాబాని తలుచుకుంటాం. తలుచుకొని నేను ఈ టాబ్లెట్‌లు వేసుకుంటుంది శక్తి కోసం అని చెప్పేసి రోగాన్ని తలుచుకోకుండా టాబ్లెట్‌లేసుకోమన్నాడు. ఆ రకంగా వేసుకుంటే సింపుల్‌గా తగ్గిపోతది. అలా చేయకుండా మనం ఈ రకంగా తీసేసుకుంటూ పోతే ఖచ్చితంగా చేయాల్సొస్తది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? జ్ఞాన మార్గంలో ఉన్నాము, యజ్ఞానికి సంయోగం ఇస్తున్నాం. సో, ప్రతి నిమిషము బుద్ధిని సేవలో బిజీగా పెట్టాలి. మనకెన్నో సమస్యలుంటాయి. ఆ సమస్యలన్నీ ఉన్నా కానీ, అవి మన సమస్యలు, మందికి చెప్పుకునే సమస్యలు కావు. సమస్యకు పరిష్కారం ఏంటి మరి? ఎవరికీ చెప్పుకోకపోతే ఎవరు పరిష్కారం చెప్తారంటే అన్నిటికి సర్వరోగ నివారణి ఆత్మిక స్థితి. సో, ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా మన బుద్ధి స్థిరంగుంటుంది కాబట్టి మన స్థితి స్థిరంగుంటది. అంటే జ్ఞానం తెలుసుకుంటాము. జ్ఞానం తర్వాత విజ్ఞానం అంటే ఏంటి? తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రయోగం చేస్తాము. ప్రయోగం చేస్తే ఏమవుతది? అనుభవం అవుతది. అనుభవం జరిగిన రోజున ఏమవుతది? తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితము. దీన్నే భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అన్నాడు. అంటే జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞ అంటాడు. అంటే స్థిత ప్రజ్ఞ అంటే బుద్ధి స్థిరంగా అయిపోతది. బుద్ధి స్థిరంగా అయితే ఏంటి లాభం ఇక్కడ అంటే శాశ్వతంగా, స్థిరంగా మీకు సంతోషం అనుభవంలోకొస్తది. అలజడి తగ్గిపోతది. అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకొస్తది. సో, జ్ఞానం తెలుసుకుంటాము. నెక్స్ట్ దాన్ని ప్రయోగం చేస్తాం. అంటే జ్ఞానాన్ని ప్రయోగం చేయడమే విజ్ఞానం ఇక్కడ. నెక్స్ట్ బుద్ధి స్థిరంగా అవుతది. స్థిత ప్రజ్ఞ అంటే బుద్ధి స్థిరంగా అయ్యే స్టేజ్‌కొచ్చేస్తాం. ఈరోజు మనం జ్ఞానమే తెలుసుకోకుండా, తెలుసుకున్నా కానీ మన మీద ప్రయోగం చేసుకోకుండా, డ్రామా జ్ఞానం గనక అర్థమైతే ఎవ్వరిని తప్పు పట్టం. ఎందుకు తప్పు పట్టము? రికార్డింగ్ మన ఆత్మలో నడుస్తుందని అర్థం. సో, ఈరోజు ఏ వ్యక్తన్నా మన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే, ఆ వ్యక్తిని ఆధారంగా తీసుకొని రికార్డింగ్ చెయ్యొద్దు. మీకు దీనికి సంబంధించి ఆల్రెడీ 'ప్రభాకర్ రెడ్డి' అన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆహ్, అనంతయ్య అని చెప్పేసి ఆ రోజు వీళ్ళంతా తిట్టారు నన్ననంటే ఎందుకు? నేనేమి సుద్దపూసని అనడానికి లేదు. ఆల్రెడీ చేశాను. సరిదిద్దుకుంటున్నాను. సో, నా జీవితం ఎగ్జాంపుల్ మీకెందుకిచ్చాను? చూసుకోండని చెప్పి. ఈరోజు కొద్దిమంది వ్యక్తులు క్రోధంతోటి నాతోటి ప్రవర్తించారంటే నాలోనూ ఉంది కాబట్టి తిరిగొచ్చింది. లేదని ఎట్లా అంటాము? అందుకే ఈ జ్ఞాన మార్గంలో ధైర్యము, నిజాయితీ 2 అవసరం అంటున్నాడు. నాకు స్వచింతన చేసుకునేటప్పుడు కొన్ని ఆన్సర్స్ నాకు రాలేదు. అప్పుడు ఏం చేయాలి? హోల్డ్‌లో పెట్టాలి. కొంత రిజర్వ్‌లో పెట్టాలి. పెట్టి యోగం చేసినప్పుడు నిజంగా నేనిలా ఇలాంటివి సంస్కారాలు నాలో ఉన్నాయా? అన్న ప్రశ్న కొన్ని సందర్భాల్లో వచ్చింది. వచ్చినప్పుడు ఏమైతది? బాబాని తలుచుకున్నప్పుడు మనకే ఫ్లాష్ అవుతది. ఎక్కడ ఏం చేశామా అని చెప్పి. అలా అని జెప్పేసి నేను నా పూర్వజన్మలు జూసుకుంటాను. నాకు నా పూర్వజన్మ మళ్ళీ ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఆయన ఫుల్ స్టాప్ పెట్టమన్నాడు. పూర్వజన్మ జ్ఞానం తీసేసాడాయన. ఎందుకు? ఉన్న ఈ జన్మ చూసుకోనీకే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం. ఈ ఒక జన్మకే ఇంత కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఒక జన్మకే ఇంత అలజడిలోకి వెళ్ళిపోయి, ఇంకా ఉన్న 84 జన్మలు చూపిస్తే అయితే ఇంక పూర్తిగా కూలిపోతాం. ఆయన చేసిన పెద్ద ఉపకారం పూర్వజన్మ జ్ఞానం తీసేయడం అన్నది.
సో ఆ తీసేయడం వల్ల ఏమైపోయింది? మైండ్ చాలా మటుకు ఫ్రీ అయిపోయింది. సో ఒక చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సంస్కారాలు. ఏ సంస్కారం ఆధారంగా నాకు ఈ పరిస్థితి వచ్చింది? మంచి జరిగిందా? ఇంకా పెంచుకుంటాం. మంచి జరగలేదా? ఏ సంస్కారాన్ని దాని ప్లేస్‌లో రికార్డ్ చేయాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాము పరిష్కారము. బాబాకి చెప్తే 50% తీసేస్తా అన్నారు. ఈ విషయం డ్రామా జ్ఞానంలో రికార్డ్ చేసి పెట్టాము. మిగిలిన 50%కి పురుషార్థం చెయ్యాలి. ఏం పురుషార్థం చెయ్యాలి? వర్తమానంలో ఆత్మిక స్థితిలో ఉండి మనస, వాచ, కర్మణ సేవల్లో బుద్ధిని బిజీగా పెట్టాలి. వ్యక్తుల గురించి ఆలోచిస్తూ కూర్చోద్దు. వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి ఆలోచనలు వ్యర్థం వస్తాయి కాబట్టి వ్యర్థం రికార్డ్ అయిపోతది. బాబా గురించి ఆలోచించి వర్తమానంలో యజ్ఞంలో సంయోగం ఇస్తూ మనస, వాచ, కర్మణ సేవలు చేస్తూ పోతుంటే బుద్ధిని కరెక్ట్‌గా వాడాం కాబట్టి బుద్ధి కరెక్ట్‌గా వాడే ఆత్మలొస్తారు. సో ఈరోజు మనం సేవలు చేస్తున్నాం అనంటే ఎవరికి చేస్తాము? ప్రకృతికి, విశ్వంలోని ఆత్మలకి. ఆ సేవ చేస్తున్నామంటేనే స్నేహము, సంయోగం. సో ఆ క్వాలిటీస్ ఉండే ఆత్మలొస్తారు. ఇవన్నీ బేసిక్స్ నిజంగా చెప్పాలంటే. సో మనం ఇప్పుడు ప్రభావతి అక్కయ్య అనుభవం విందాము. సో ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకొని మనం ఇంకా కొన్ని కొత్త పాయింట్లు తెలుసుకుందాము. సో స్వచింతన చేసేటప్పుడు ఇక్కడ చెప్పేటప్పుడు అన్ని చెప్పాలని కూడా రూల్ లేదా. కొన్ని విషయాలు మన జీవితంలో చెప్పుకోలేని కూడా ఉంటే దట్స్ ఓకే. అది మీ వరకే పెట్టుకోండి. ఎంతవరకు మనము అట్‌లీస్ట్ కొన్ని అనుభవాలు చెప్పి ప్రేరణ ఇవ్వగలమో అంతవరకు కూడా చెప్పొచ్చు. సో జీవితంలో ఉన్నది ప్రతీదీ అందరికి చెప్పాలని చెప్పి రచ్చ చేసుకోవాలని కూడా రూల్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు ప్రభావతి అక్కయ్యది విందాము. విన్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అక్కయ్య చెప్పండి. అందరూ చక్కగా తయారేసొస్తున్నారు. అంటే ఇప్పుడు స్వరూపం యొక్క గొప్పతనం తెలిసిందనమాట. భక్తి మార్గంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ బ్రహ్మబాబాని తీసుకోవాలి. బ్రహ్మబాబాని భక్తి మార్గంలో ఏమంటారు? దివ్యమంగళ స్వరూపం అంటారు. దివ్యమంగళ స్వరూపం అంటే ఆ రూపమే దివ్యంగా, మంగళం అంటే ఆ రూపాన్ని చూస్తేనే సదా మంగళం అంటే మంచి జరిగిపోతదింక. మంగళకరుడంటే ఏంటి? అంత మంచే. అమంగళం ఏముండదు అక్కడ. అంటే దివ్య మంగళ స్వరూపం అన్నారు. అంటే స్వరూపానికి ఎంత బ ప్రాముఖ్యత ఉంది చూడండి. సో, అందుకే చెప్తూ ఉంటాం. మీరు చెప్పినప్పుడు చెప్పగానే ఆన్ చేస్తారు. మళ్ళీ రేపు కాగానే ఇదైపోతారు. బట్ అట్‌లీస్ట్ మొన్న రాజేశ్వరక్కయ్య కూడా తారేసొచ్చారు. ఈరోజు ప్రభావతయ్య కూడా ఇచ్చారు. సో, వీళ్ళందరికీ నా ఆశీర్వాదాలు. భక్తిలో శక్తి స్వరూపాలుగా పూజలు అందుకోవాలన్నదే నా వరదానం వీళ్ళకి. సో, ఇదే స్వరూపం ద్వారా ఒక గంట సేపు మీరు స్వరూపం ద్వారా సేవ చేసుకుంటే, ఒక గంట సేపు స్వరూపం అన్నది ఎన్ని సంవత్సరాలు? చెప్పండి. ఒక గంటల 60 నిమిషాలు. సో, ఎన్ని సంవత్సరాలకొచ్చింది? ఎంత సంపాదించుకోవచ్చు? ఈ ఈ అంచనా వేసుకోవాలి. ఎంతమందిని ప్రభావితం చేస్తున్నామో. సో, కూర్చున్న చోటనే బాగా సంపాదించుకోండి అని సింపుల్ పద్ధతులు చెప్తూ ఉంటే, అవి ఏమి మేము చేసుకోం గానీ, అన్నీ మాకు ఇగ అనుకూలంగా వచ్చేసేలా అంటున్నారు. మీ స్వరూపం ద్వారా ఆ రకంగా దివ్యమంగళ స్వరూపం ఇదైందంటే, మీకొచ్చే సమీప సంబంధీకులు గూడా దివ్యమంగళ స్వరూపం ఉన్న వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎట్లుందంటే కొంతమంది ఇంటోళ్ళని చూడాలంటేనే కంపరం వచ్చేస్తది. మా ఇంట్లో వాళ్ళని చూడాలంటే రోతొచ్చేస్తుందంటున్నారు. ఎందుకు? మీ స్వరూపం ద్వారా మీరే సేవ చేయనప్పుడు రోత పుట్టేవాళ్ళు రాక ఏమవుతది మరి? ఆయన పెట్టాడు గదా! మీకు మనుషుల్ని చూస్తే రోత పుట్టేస్తది, కంపరం పుట్టేస్తది. అబ్బో! నాకైతే అసలు నచ్చేసాడు. చూత్తేనే నాకసలు ఇంక ఏం చెప్పాలనో అర్థమైతలేదు అంటున్నారు. మరి ఏది మీ దివ్యమంగళ స్వరూపము? కనిపించాలి గదా అందరికి. సంబంధ సంప్రదింపుల్లోకి రండంటున్నాడాయన. సో, నేనెప్పుడు చూసినా నేను ఒక కెమెరా వెనకానే ఉంటాను అనంటే, కెమెరా వెనకుండే రూపాలు ఇగ అది ఎవరికి కావాల్సిన కారణాలు ఏమున్నాయి ఇంక మీరు చూసుకోండి గానీ, బాబా అయితే పూర్తి మార్పులేస్తున్నాడు. సంబంధ సంప్రదింపుల్లోకొచ్చి మీ స్వరూపం ద్వారా గనక మీరు సేవ చేస్తే పూర్తిగా మార్పులేస్తా అన్నాడు. సో, మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి చెయ్యొచ్చు. అక్కయ్య చెప్పండి అక్కయ్య విందాం. ఓం శాంతి. ఆప్షన్. నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబా నాకు టీచరు, నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. నా సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే నిలుపుకుంటూ నా ఆత్మ ఉన్నతికై పరమాత్మని తోడుగా ఈ స్వచింతన చేసుకుంటున్నాను.
నా ఆత్మ ఉన్నతికై నేను ఈ స్వచింతన చెప్తున్నాను. బాబా తోడుగా ఆత్మిక స్థితిలో స్థితులై ఈ మధుర మహావాక్యాలు వినిపిస్తున్నాను. ఓం కొంచెం శాంతి. గట్టిగా చెప్పాలి. బాగా లోగా వస్తోంది వాయిస్. ఓం శాంతి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వీడియోస్ అన్నీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యాయి కదా! ఎవరెవరు మాట్లాడారో ఒక్కసారి చూసుకోండి మీ వీడియోస్. సో, ఆ! కెమెరా మీరు ఈ రకంగా పెడితే పక్కకు బ్లాక్ వచ్చేస్తది 2 వైపులా. సో, పెట్టేటప్పుడు ఈ రకంగా పెట్టాలి. ఈ అలాగే. రకంగా పెట్టిన తర్వాత మీకు ఎదురుగా వచ్చేటట్టు చూడండి. మీరు ఇలా కింద పెట్టారనుకోండి, కింద నుంచి కెమెరా వస్తది. సో, కొంచెం అలా చెప్పాలనుకున్న వారు కరెక్ట్‌గా మీ ఐ లెవెల్‌కొచ్చేటట్టు కెమెరాని పెడితే కరెక్ట్‌గా ఫోటో ఇప్పుడు ఇది ఉదాహరణ మన 'శివలి లక్కయ్య' అన్నమాట. ఎంత చక్కగా కెమెరాకి సెట్ అయ్యారు చూసారా? సో, ఆ రకంగా సెట్ అయ్యేటట్టు చూడాలి. చేసినప్పుడు ఏమవుద్దంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయినప్పుడు ఇదేంటి గంట వ్యవహారం గాదు. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయితే ఎంతో మంది చూస్తారు మిమ్మల్ని. ఎంతో మందికి మీ స్వరూపం ద్వారా ప్రేరణ రావాలి. అరే! వీళ్ళు ఇంత చెప్తున్నారు, ఇంత చేస్తున్నారా అని చెప్పి. సో, అక్కడ గూడా జమ అవుతది. సో, కాబట్టి కెమెరా పెట్టేటప్పుడు మీ ఐ లెవెల్‌కి పెట్టి మీ దీనికొచ్చేటట్టు పెట్టుకుంటే కొంచెం దగ్గరగా కూర్చుంటే గూడా వాయిస్ అన్నది క్లియర్‌గా వినిపిస్తది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని ఫాలో అయ్యి చేయండి అందరూ. అప్పుడు స్వరూపం ద్వారా పక్కా సేవ జరిగిపోతది. చెప్పండి అక్కయ్య. ఓం శాంతి. అదే బాబాని తోడుగా చేసుకొని చెప్తున్నాను. స్వచింతన. మీ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా మీ సంస్కారాలు పరిశీలించుకోవాలి అని ప్రశ్న అండి. నా నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా నేను ఆత్మిక స్థితిలో స్థితిరై పరమాత్మ తోడుగా పరిశీలించుకుంటున్నాను. అంటే అక్కయ్య నా చిన్నతనం నుండి కూడా శ్రేష్ఠ సంబంధాలున్న కుటుంబంలోనే నేను జన్మ తీసుకున్నానండి. ముందే అక్కడ సంబంధాలయ్యి మా తాతయ్య గారికి నలుగురు అన్నతమ్ములు. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళమండి పిల్లలం అందరం గూడాని. అంటే చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య అంటారు కానీ, సంబంధాలు చెప్పేటప్పటికి ఎవరికైనా దూరంగా అనిపించేది కానీ, మేము ఒక తల్లి పిల్లలాగే పెరిగేవాళ్ళం అక్కయ్య. అక్కడ సంబంధాలు అంత శ్రేష్టంగా ఉన్నాయి. మేము అటువంటి కుటుంబంలో నేను జన్మ తీసుకున్నాననమాట. శ్రేష్ఠ సంబంధాలున్న కుటుంబంలోనే నా జన్మ జరిగిందండి. ఆ తర్వాత మా అక్కడ భక్తి కూడా ఎక్కువ చేసేవారండి. మా అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు గూడా భక్తి ఎక్కువ చేసేవారు అక్కయ్య. ఆ భక్తి ఆ భక్తి మాకు చిన్నప్పటి నుండి అలవాటయిందండి. అందరూ పెద్దవాళ్ళు ముందు చేసేవారు గాబట్టి, ఆ భక్తి మాకు ముందే అలవాటయింది. నాకు మొట్టమొదట నేర్చుకున్నది లింగాష్టకం. అది చిన్న వయసులోనే అది చదవడం వచ్చేది కాదండి. అది రికార్డ్ వేసి రామాలయంలో ఎసేవారండి. లింగాష్టకం ఇంకా అక్కడ ఎక్కడ విన్నా అలా ఉండిపోయేదాన్ని నేను. అంత ఆనందంగా ఉండేది అది వింటుంటేనే. ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా రాసిస్తే బావుండు. రాసుకోవడం వచ్చేది కాదండి ఆ వయసులోని. రాసుకోవడం రాదు గానీ మేము ప్రైవేట్‌కెళ్ళేవాళ్ళమండి చిన్నప్పుడు. అక్కడ ప్రైవేట్ మాస్టారు ఇది నేర్చుకోండని రాసిచ్చారు ఎవరికి వాళ్ళకి. అప్పుడు చాలా ఆనందంగా అది నేర్చేసుకున్నాను వెంటనే. అంత ఇష్టం లింగాష్టకం అంటేని. అదే ఫస్ట్ నేను నేర్చుకున్నదండి. ఫస్ట్ లింగాష్టకం నేర్చుకున్న తర్వాత మేము భజనలవి చేసేవాళ్ళండి. నగర సంకీర్తన చేసేవాళ్ళమి. మా అత్తలాళ్ళు ఉన్నారు గదా! పెద్దమ్మ ఆళ్ళందరూ గూడా ఓంకారం చేసుకునేవాళ్ళమి. సత్యసాయి బాబా అప్పుడు చిన్నతనంలో నగర సంకీర్తనలవి చేసుకునేవాళ్ళమండి. చాలా బావుండేదండి. మా సంబంధాలు చాలా శ్రేష్టంగా ఉండేవి. అందరం గూడా ఒకే చోట ఉండేవాళ్ళమండి. పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఇంక అందరం అక్కడే ఉండేవాళ్ళం. ఆ తర్వాత నాకు అలా భక్తి ఎక్కువయింది అక్కయ్య. భక్తి ప్రారంభమైంది. నా చదువయితే ఆగిపోయిందండి మధ్యలో. అదే చదువు ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకున్నాం పల్లెటూరు. తర్వాత అదే మనం చేసుకున్న ఏదో ప్రారబ్ధం తక్కువయ్యి ఉంటది గదా! దానివల్ల చదువు అయితే అక్కడితో ఊళ్ళో ఉన్నంత వరకేనే చదివానండి. తర్వాత భక్తి అప్పటి నుండి భక్తి ఎక్కువయింది అక్కయ్య. మా అమ్మ చెప్పేవారనమాట. పెద్దమ్మ పిన్ని ఉన్నారు గదా! పెద్దమ్మాళ్ళకి ఆడపిల్ల లేదు. మా అమ్మ అయితే ఎప్పుడూ చేయించుకునేవారు కాదండి ఏ పనిని. మామూలుగా చదువుకునేటప్పుడు గూడా అమ్మ చెప్పి చదువుకుంటేనే మంచిది అని మా అమ్మ చదువుకుందండి. వచ్చినప్పుడు ఈ పాఠాలు అప్పజెప్పించుకోవడం ఇవి గాని పని మాత్రం చెయ్యొద్దనేది. చదువుకునే పిల్లలు పనెక్కడ చేసి చదువుకోలేరు అని ఒక కథ గూడా చెప్పేదక్కయ్య మా అమ్మ. అదే ఒక తల్లికి ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి గేదెలు కాసేవాడు. ఒక అబ్బాయి చదువుకునేవాడు. ఆళ్ళమ్మ అనుకునేదంట. మా అబ్బాయి గేదె ఎన్ని ఎంత ద ఎన్ని ఎన్ని అడుగులైతే అన్ని అడుగులు నడవాలా.
ఈడే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఈడిని బాగా చూసుకోవాలా అని అనుకునేదంట ఆ తల్లి. అనుకుంటే ఒక ఆయన చెప్పారంట. "అమ్మా అసలు ఆళ్ళిద్దరి గుండెల మీద వెన్న పెట్టి చూడు" అనేసి. ఆ రాత్రి పడుకున్నప్పుడు ఇద్దరి గుండెల మీద వెన్న పెట్టిందంట ఆ తల్లి. వెన్న పెడితే ఆ చదువుకునే అబ్బాయి గుండెల మీద వెన్న కరిగిపోయి కారిపోతుందంట అక్కయ్య. కారిపోతుంది. ఈ అబ్బాయి గేదెలు కాసే అబ్బాయి గుండెల మీద వెన్న అలా ఉందంట. కరగలేదంట. చెప్పిందంట అతనికి. "ఇలాగయింది. ఆ అబ్బాయి వెన్న కరగలేదు. ఈ అబ్బాయిది కరిగి కారిపోయింది" అంటే, "అమ్మ ఆడికేమి గేదెలు వెనకాల తిరిగినా ఆడు నిశ్చింతగా ఉంటాడు. ఆడికి ఏ సమస్య ఉండదు తలలోని. ఈ చదువుకునే అబ్బాయి గుండెల్లో ఎంత భారం ఉంటాదో ఇప్పుడు నీకు తెలిసిందా" అంటే, "అవునండి. నేనైతే ఆడు తిరుగుతున్నాడు గదా! ఆడిదే కష్టం ఎక్కువ అనుకోని ఆడిని చూసుకునేదాన్ని. ఇప్పుడు నాకర్థమైంది. చదువుకుని పిల్లలకి ఎంత ఇది ఉంటదని" మా అమ్మ చెప్పేది. అందువల్ల మాకు ఏ పని చెప్పేది కాదండి. చదువుకోమనేది. చదువుకోండి పనులేం చేయొద్దనేసి బాగా చూసుకునేది. హ్మ్. ఇంకెవరికైనా చేయమని చెప్పేదండి. మా అన్నయ్యమ్మ ఆడపిల్ల లేదు కదా! అన్నయ్యమ్మ అలా అనుకోకూడదు. అంటే నాకింక అప్పటి నుండి స్నేహం, సహయోగం మా కుటుంబంలో అందరికీ స్నేహం, సహయోగం చేసేదాన్నండి. భక్తి కూడా ఎక్కువ చేయడం వల్ల అందరూ సంతోషంగా చూసుకునేవారండి. ప్రేమగా చూసుకునేవారు. పిల్లల్ని నేను చూసుకోవడం, ఆ పిల్లలకంటే తల్లిదండ్రులకి చిన్న పిల్లలకి అన్నం తినిపించడం గటా తల్లికి ఎంతో భారంగా ఉంటది గదా! అది నాకిచ్చేవారు. ఆళ్ళెంతో ఆనందించేవారు. "అమ్మ ఎంత బాగా చేసావు పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నావు" అని. అంటే నాకది పెద్ద శ్రమ కాదక్కి. అంటే ఆ వయసులో మనం ఖాళీగానే ఉంటాను గాబట్టి పిల్లల్ని చూసుకునేదాన్ని. ఆ తల్లిదండ్రులు ఎంతో సరదాపడి మా పిన్ని, వదినలు ఆళ్ళందరూ గూడా చాలా బాగా ప్రేమగా ఉండేవాళ్ళమండి. అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం గదా! కలిసిమెలిసి. అందరం గూడా చాలా మంచి బాబా నాకు శ్రేష్ఠ సంబంధాలు ఇచ్చారక్కయ్య. ఆ తర్వాత భక్తి పెరిగింది. పెద్దమ్మ చెప్పేది. "ఇవన్నీ లలితా సహస్రాలయి నేర్చుకో. ఎందుకు అలా తిరగడం ఖాళీగానే ఉంటున్నావు గదా!" అని. అప్పుడు లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇంక అన్నీ మొత్తం అలా నేర్చుకుంటూ ఉండేదాన్నండి. నేర్చుకోవడం తర్వాత పూజ గూడా చెయ్యి అని చెప్పేది. ఇంకా భగవంతుడిలో ఇంక అలా లీలమైపోయినట్లు 24 గంటలు మొన్న చెప్పాను గదా! ఒక టైమ్ టేబుల్ రాసుకొని చదువుకునేదాన్ననమాట అండి. భగవద్గీత గాని, భగవద్గీత చదవలేదక్కయ్య. దేవి భాగవతం ఆహ్, విష్ణు సహస్రం ఇవన్నీ చదువుకునేదాన్ని. ఇంకా ఉన్నాయన్నీ గూడా ఇంకా అలా టైమ్ టేబుల్‌గా రాసుకునేదాన్నమాట. 8 గంటల వరకు పూజ చేసుకునేదాన్నండి. రాత్రి తెల్లవారుజాము 4 గంటల నుండి 8 గంటల వరకు పూజ చేసేదానికి. మంత్రాలన్నీ చదువుతా ఉండేదాన్ని మొత్తం నేర్చుకున్నాయి. తర్వాత నుండి 10:30కి ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి టైమ్ టేబుల్ రాసుకొని చదువుకునేదాన్ని. తర్వాత ఇంకా భక్తి ఎక్కువండి. ఇంకా దేవిలో ఇంక లీలమైపోయినట్టే ఉండేదాన్ని. దేవి ఇంక నాతో మాట్లాడినట్టు అలా అనుభవం అయ్యేది. ఇంకా నేను ఈరోజు ఏ పూజ చేస్తే కల్లో ఇంక అదే ఉండేదండి. ఇంకంటే అందులో లీలమైపోయేదాన్ని గాబట్టి ఆ దేవియే కనబడతా ఉండేదెప్పుడు గూడాని. ఏదొచ్చినా సమస్య దేవితో మాట్లాడడం అలా ఉండేది. అంటే సమస్యగా ఏమి అనిపించదు గదండీ! అక్కడ సంతోషకరమైన జీవితమే ఉండేది నాకు. భక్తి అదే చాలా అద్భుతంగా అనిపించేదండి. ఆ తర్వాత ఇంకా వివాహం అయిందండి. ఈళ్ళకి తెలుసు గదా! ఇగ అందరూ చెప్తారు గదండీ! భక్తి ఎక్కువ చేత్తది మా అమ్మాయి. చాలా పూజలయి ఎక్కువ చేత్తదని తెలుసుకున్నారండి అత్తయ్య గారు అదీని. తర్వాత ఇక్కడ గూడా నాకు మంచి కుటుంబం అండి. శ్రేష్ఠ సంబంధాలు, సంపర్కం అన్నమాట. చాలా మంచి కుటుంబ సభ్యులందరూ గూడాని చాలా మంచోళ్ళండి. భర్త గాని, మా బావగార్లు, మరిదిగార్లు అందరూ గూడా తోటికోడళ్ళు అందరూ చాలా మంచి అత్తగారు, మామగారు అందరూ చాలా మంచి కుటుంబంలో నాకు సంపర్కం లభించింది. బాబా ఇచ్చారండి. ఆ పిల్లలు గూడా అలాగే బాబా గుణాలతో ఉన్నవాళ్ళే అందరూ ఉన్నారండి ఈ కుటుంబంలో అయితేని. అందుకు బాబాకి ధన్యవాదాలు చెప్పాలక్కయ్య. మా అత్తగారు కూడా ఇంకా అది నేను దేవి నవరాత్రి పూజలది చేసేదాన్నండి బాగానే. ఉపవాసాలు 9 రోజులు ఇంకేం తినకండా, పెళ్లి అవ్వకముందయితే ఏం తినకండా 9 రోజులు ఏదో జ్యూసులు తాగి అంత చాలా బాగా చేసేదాన్ని నవరాత్రి పూజలయితేని. ఇంక దేవి అంటే రోజు కనబడినట్టే ఉండేదండి నాకు. అంటే కలలో మరి నిజం తెలీదు గానీ రోజు కలలో దేవి మాత్రం కనిపించేదండి. దేవిని చూసేదాన్ని, మాట్లాడేదాన్ని. ఇంక అంత అద్భుతంగా ఉండేది. ఎవరికి ఏ సమస్యొచ్చినా గూడా లలితా సహస్రం ఇలా చదివితేని ఈ ఈ సమస్యలు తీరతాయి అని ఉంటది గదండీ కింద. అవి చెప్పేదాన్ని. ఇలా ఉంటది. మనందరం చేద్దాం. లలితా సహస్రం పారాయణ చేసుకుందాం. శుక్రవారం మా ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళమండి. ఇక్కడ అత్తవారింటి దగ్గరైతేను వచ్చేకి కూడాను. మా ఇంటి దగ్గరైతే ఇంక ఎప్పుడు నిత్యం ఇంకా బాబా చెప్పినట్టు నిరంతర యోగులు అని చెప్తున్నారు గదండీ! నిరంతరం ఇంక అలా స్మృతిలోనే ఉండేదాన్నండి. ఇక పడుకునడం, లెగుతుండగానే పుస్తకాలు తీసుకోవడం, చదువుకోవడం ఇంక నిరంతరంగా భక్తిలో అలాగ అయిపోయిందనమాట అక్కయ్య. ఆ తర్వాత అత్తయ్య గారు కూడా పూజలయి చేసుకోమన్నారండి. "నువ్వు ఈ పూజలయి చేసుకుంటావంట గదా! నవరాత్రి పూజలయి చేసుకో" అంటే,
నేను చేసుకునేదాన్ని. నన్ను చూసి ఇంక మా తోటికోడలు గూడా నేను చేసుకుంటాను. ఇద్దరం చేసేవాళ్ళమండి నవరాత్రి పూజలు. ఇక్కడ సంపర్కాలు నా సంబంధం ఇక్కడ గూడా చాలా మంచిగా అందరూ గూడా కుటుంబ సభ్యులందరూ చాలా సహయోగం ఇవ్వడం, స్నేహం, సహయోగం అందించడం గూడా చాలా మంచి కుటుంబం నాకు బాగా ఇచ్చారండి. అది మంచిగా జరిగిందక్కయ్య. ఆ తర్వాత నా స్వభావ సంస్కారాల గురించయితే, చిన్నప్పటి నుండి కూడా అంటే తప్పు చేసేదాన్ని కాదక్కయ్య. తప్పు చేయక మా అమ్మ కూడా చిన్నదన్నా సరే ఇంకా ఏడ్ ఏడుపొచ్చేసిదండి. ఎందుకన్నది మా అమ్మ నన్ను ఎందుకన్నదన్నట్టు. అన్నా కూడా బయటికి ఏడ్చేదాన్ని కాదండి. దేవుడి గదిలోకెళ్ళిపోయి ఏడ్చేదాన్ని. దేవుడి గదిలోకెళ్ళిపోయి దేవుడా! మా అమ్మ నన్నెందుకన్నది? నేనేం తప్పు చేయలేదు గదా! ఇంక అలాగే ఏడుత్తా ఉండేదాన్నండి చిన్నప్పుడు గూడా. ఎప్పుడు అనేది కాదండి. తప్పెప్పుడు చేయలేదక్కయ్య. సరళంగా ఇలాగ మామూలుగా భక్తిలో ఉండడం వల్ల మంచిగానే ఉండేదాన్ని. ఎప్పుడన్నా చిన్నదంటే ఆ సంస్కారం ఉండిపోయిందక్కయ్య నాకు ఆ దుఃఖం. ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు తీసుకోలేకపోయేదాన్ని. ఎప్పుడు అంటే నేను ఎవరిని ఏమనను కదా! అన్న ఇది మూలాన్ని ఎవరన్నా చిన్నదన్నా సరే తర్వాత కూడా అత్తారింటి దగ్గరన్నా పెద్దోళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను తీసుకోలేకపోయేదాన్నండి. ఆ సంస్కారం అయితే ఉండిపోయింది. అలా లోపలికెళ్ళి ఏడ్చేయడం, దేవితో మాట్లాడుకోవడం. అయినా కూడా అది ఆ సంస్కారం ఉందండి. దుఃఖం తీసుకోవడం అన్నది. ఆ! తర్వాత బాబా ఓం శాంతి. చిన్న వయసులోనే ఆ సంస్కారం ఉండిపోయిందండి. నేనెప్పుడు గూడా ఏదైనా చిన్న కోపమొచ్చినా సరే అలా బాధపడేదాన్నండి. కుటుంబంలో కూడా ఏదైనా చిన్న విషయం వచ్చినా అదే పరిస్థితి ఇంకా. అలా బాధపడి ఇంకెవరితో మాట్లాడేదాన్ని కాదండి. మౌనంగా ఉండిపోయేదాన్నింకా. ఆ కొంతసేపటికి మళ్ళీ ఆ దేవిని ప్రార్థించుకునేదాన్ని గదా! మళ్ళీ కొంత శాంతిగా అయ్యేదక్కయ్య. ఆ మౌనంగా ఉండిపోయేదాన్ని. నాకు ఏదైనా పెద్ద పనైనా సరే ఎ భక్తిలో కూడా దేవిని ఆధారంగా తీసుకొని ఏ పనైనా చేసేదాన్నండి. ఇదంతా పని దేవి అంటే ఎంతో శక్తి గదా! శక్తి స్వరూపిణి గదా! నేను ఏ పనైనా పెద్ద పని ఏదైనా చేసేత్తానన్న ధైర్యం ఎంత పెద్ద తెపాలన్నా నాకు భయం ఉండేది కాదండి. వాచ్ చేయడానికన్నా, ఏదన్నా కూరలంటే అసలు పెద్ద పనంటే అస్సలు భయం అనిపించేది కాదు అక్కయ్య. అదే చిన్న పని చేయడానికన్నా కొంచెం నెమ్మదిగా చిన్న పనంటే నాకసలు అర్థమయ్యేది కాదండి. పెద్ద పనైతే టక్ టక్‌మని చేసేసేదాన్ని. ఇంక అన్నీ అక్కడుంటాయి గాబట్టి బయటని, చిన్న పని నాకస్సలు అర్థమయ్యేది కాదక్కయ్య. పై పనులు చేయడం అదే కానీ ఇంట్లో వంట చేయడం చిన్న పని నాకు అస్సలు చేయలేకపోయేదాన్ని. అప్పుడు ఆ చిన్న పని ఇంకో ఈ పని ఏదన్నా ఉంది బేగం వంట చేసుకో అంటే ఇంక నాకు టెన్షనొచ్చి కాళ్ళు చేతులు ఇంక అలా ఆగిపోయాను. కదిలియి గాదు, మెదిలియి గాదు. అదో టెన్షను. ఇంక అప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలా కొంతసేపు మళ్ళీ కూర్చొని ఆ పని పూర్తి చేసుకునేదాన్నండి. అదే అంటే ఆ టెన్షను. వచ్చేది ఆ పని పూర్తయ్యేది కాదండి. నేను పనిలో కూడా నెమ్మదిగానే చేసేదాన్ని. కానీ, మనస్ఫూర్తిగా అందరి పట్ల ప్రేమతో చేసేదాన్నండి. పని నెమ్మదిగా చేసినా ప్రేమతో అలా దేవిని స్మృతి చేసుకుంటూ అది వంట కూడా రాదు కాబట్టి, రావాలా అమ్మ దేవి తల్లి రావాలా అందరూ తినే వరకు ఇంక నాకు టెన్షన్‌గా ఉండేదండి. రావాలా దేవినని స్మృతి చేసుకుంటూ అలా చేసేదాన్నండి. ఎవరి వల్లైనా నాకు ఇబ్బంది కలిగినా, ఎవరైనా నన్ను ఏమన్నా గాని, ఆళ్ళకి ఏ బాధ కలగకూడదని దేవిని ప్రార్థించుకునేదాన్నండి మళ్ళీని. ఎవరైనా ఏమన్నానమ్మా ఆళ్ళకి ఏం అవ్వకూడదు, మంచిగా అంటే ఏడ్చేదాన్ని కదండీ! దానివల్ల ఏమన్నా అయిపోద్దేమో అని మళ్ళీ నాకు భయమేసేది. ఇంత అలా ఏడుస్తున్నాను, ఇంత బాధపడుతున్నాను. బాబోయ్! ఇలా ఏడడం వల్ల ఆళ్ళకి ఏమన్నా అయిపోద్దేమో అంటే భక్తి ఎక్కువ వల్ల దేవి గాని నా మాట వినేత్తదేమో అలా అనిపించేదండి. నన్ను బాధ పెడితే ఆళ్ళకి ఏమన్నా జరిగిపోద్దేమో అని భయమేసి అమ్మ ఆళ్ళకేం జరగకూడదు. ఆళ్ళకి కూడా మంచిది జరగాల అలా అనుకునేదండి. నేను భక్తి కూడా భక్తిలో కూడా ఈ మూఢనమ్మకాలు, పంచాంగాలు ఇయన్నీ ఇష్టం ఉండేది కాదు అక్కయ్య. అలా చెప్పేవారు గదా! ఇంత పూజ చేసుకుంటున్నాను గదా నేను. అలాంటప్పుడు ఈ పంచాంగంలో ఏదో చిన్నది చెప్తున్నారు. అది ఎలా నిజం అవుతది? మరి ఇంత పూజ నేను చేసుకున్న పుణ్యం వత్తదనే కదా ఇంత పూజ చేస్తున్నాము. అలాగే పంచాంగాలు, ఈ జాతకాలు ఇయన్నీ అంటే పంచాంగాలు ఎప్పటికప్పుడు చూస్తుంటారు కదండీ! అలా చెప్తుంటారు గదా! ఆటిలి మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదండి. భక్తిలో గూడా ఇది నమ్మేదాన్ని గాదు నేను. అంటే భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉండేదండి. దేవి మీద అంటే శివుడిని గూడా పూజ చేసేదాన్ని. కార్తీక మాసం నెల స్నానం జేయడం, కార్తీక మాసంలో ఇంక శివుడిని అలా దింపేసుకున్నట్టు ఉండేదాన్ని. ఇంకెక్కువ దేవి పూజలు చేసేదాన్ని అక్కయ్య. అంటే భగవంతుడి మీద ఎక్కువ నమ్మకమండి. భక్తిలో కూడా నేను ఏదైనా సాధించగలనన్న ఇది భగవంతుడు నా తోడుగా ఉన్నాడు. నేను ఏదైనా సాధింతాను అని భక్తిలో కూడా అలాగే ఉండేదండి. ఎప్పుడు ఏదైనా సరే ఆ దేవితో మాట్లాడుకోవడం, దేవితో చెప్పడం, మళ్ళీ వినడం. ఆహా! దేవి ఇలా చెప్పిందని అనుకోవడం. నా పని నేను చేసుకోవడం. ఈ ఈ పూ ఇది చేత్తే మంచి జరుగుతది. లలితా సహస్రం చేత్తే, విష్ణు సహస్రం చదివితే ఇది జరుగుతదని అందరికి చెప్పి నేను ఎక్కడున్నా కూడా అలా చేయించేదాన్నండి అందరితోటి కూడాని. ఆ తర్వాత
అత్తయ్య గారు జ్ఞానంలో ముందే ఉన్నారు కదండీ! మా పెళ్ళికి ముందే అత్తయ్య గారు బాబాని తెలుసుకున్నారండి. తర్వాత కూడా అత్తయ్య గారు ఇంక భక్తి ఎక్కువ చేస్తున్నారని మామూలుగా మురళి చదవమనేవారండి. నాకదే ఇబ్బందిగా అనిపిచ్చేది. నేను 21 జన్మలకి పుణ్యం వత్తది ఇలా చెప్పేవారు అత్తయ్య గారు. 21 జన్మలు అదేటి 21 జన్మలు ఎలా వచ్చేత్తది ఒక జన్మలో చేసుకుంటేనని అలా అనిపించేదండి. వ్యతిరేకంగా అనిపిచ్చేది నాకు. అత్తయ్య గారేటి 21 జన్మలొచ్చేత్తది, 21 జన్మలొచ్చేత్తది ఈ జన్మలో చేసుకుంటేనే అలా అంటున్నారేటి అనేసి కొంచెం వ్యతిరేకంగా అనిపించి అంటే నేను నా పుస్తకాలు అంటే ఎక్కువ చేత్తన్నా అన్నట్టు నా మనసుకి అలా అనిపించి నేను అలా అనుకునేదాన్నండి. కానీ అత్తయ్య గారు చెప్తే చేయాలి గదా! కండిషన్‌గాని చదవాలని పెట్టారండి. పెడితే ఇంకా చదివేదాన్ననమాట. మురళి చదువుతుంటేని ఏదైనా ఇంకా ఈరోజు ఏ సంఘటన జరిగితే అదే మురళిలో వచ్చిదండి నాకు అదే ఆనందం. ఇంకే ఇదేంటి ఇలా వస్తుంది అనిపిచ్చేది. అలా తర్వాత ఒక పేపర్ చదవమనేవారండి. చదువుతుంటే ఏది సమస్యుంటే అదే మురళిలో వచ్చిదండి. ఏది సమస్యుంటే అదే మురళిలో ఇంక ఎంత ఆనందం ఇంక చెప్పలేనండి బాబోయ్! అక్కయ్య చాలా ఆనందం వేసేదింక. అంత ఆనందం గూడా పడకూడదేమో తెలీదు గానీ ఇతరుల మీద ఇంకా అక్కయ్య మన బాధలు ఏదైతే సమస్య ఉందో అన్నీ మురళిలో చెప్పేసేవారు బాబా రోజు గూడాని. ఇంక చాలా ఆనందంగా అనిపిచ్చేదండి. ఆహ్, అప్పుడు నాకనిపించింది ఆహా! భగవంతుడంటే ఇదే గదా! దేవిని చూసినా కూడా దేవి పూజలు చేసినా అంత నాకు దేవి పూజలు చేసినప్పుడు గూడా అంటే మాట్లాడేది గానీ దేవితో ఇంత డైరెక్ట్‌గా నా ఎదురుగా వచ్చి చెప్పడం అంటే ఇదే ఆనందం. ఇతనే గదా భగవంతుడంటే ఇంకెవరు అని అనిపించిందండి. ఆ సమయంలోనే నాకింకా జ్ఞానం బాగా అనిపించింది. ఆ టైంలో మా మామయ్య గారు శరీరాన్ని విడిచిపెట్టారండి. అప్పుడు ఇంక మాకు పూజలయ్యి లేవు గాబట్టి ఆహ్, బాబాని తెలుసుకున్నామండి మేము గూడాని. అప్పటి నుండి గూడా అప్పటి నుండి ఇంకా బాబాని తెలుసుకుని అమృతవేళ యోగం చేసుకోవడం, మళ్ళీ మురళి క్లాసులు చేసుకోవడం. అన్నయ్య గారు వచ్చేవారండి వారానికొకసారి సెంటర్‌కి. అన్నయ్య గారు చాలా చెప్పేవారండి అన్నయ్య గారు గూడా. ఇయాల నియమాలవి ఏం చెప్పలేదండి. ఎందుకంటే అన్నయ్య గారు మా కుటుంబమే ఈశ్వరుడి కుటుంబం. ఏదైతే మనం సత్యయుగంలో చూడాలనుకుంటున్నామో అలాంటి కుటుంబమే జోగిరాజు అక్కయ్య గారి కుటుంబం అని అన్నయ్య గారు అందరికి చెప్పేవారండి. నియమాలది ఎప్పుడు మాకు చెప్పలేదు అక్కయ్య గారు. ఆళ్ళు పాటించేవారు అందరికి చెప్పేవారు గానీ మాకు నియమాలని ఎప్పుడు అన్నయ్య గారు గూడా చెప్పలేదు. మురళి గూడా చాలా బాగా వినిపించేవారండి. వినేవాళ్ళం చాలా బావుందనేవారు. ఆ! చాలా బావుంది బాబా అనుకుని ఇంక అంతే అండి. మళ్ళీ మామూలే. మళ్ళీ భక్తిలాగే ఉదయం, సాయంత్రం యోగం, మురళి చదవడం ఇలాగే సాగేదక్కయ్య. ఏదైనా సమస్యొస్తే మళ్ళీ బాబాకి చెప్పడం. ఇలాగే సాగేదనమాట. ఫోన్‌లో ఏంటి సూరజ్‌భాయ్ క్లాసులు, సచిన్ భాయ్ క్లాసులు ఇయన్నీ వినేవాళ్ళమండి. తెలుగులో వేరే వాళ్ళు చెప్పేవారు కదా! అవి వినేవాళ్ళమి. అక్కయ్య కానీ నాకు ఆత్మకి తృప్తి రాలేదండి. అయ్యున్నా గూడా నాకు ఎవరైనా తెలుగులో బాబాని అడిగేదాన్ని. బాబా ఎవరైనా తెలుగులో ఇలా డైరెక్ట్‌గా మాకు తెలుగులో చెప్పేవాళ్ళు వస్తే బావున్ను. ఎవ్వరూ చెప్పట్లేదు తెలుగులోని. అలా అనుకునేదాన్నండి నేను. కానీ ఎక్కడికైనా క్లాసులకెళ్ళినా గూడా బాబా చెప్తారు కదా! హిందీలోనే మాట్లాడాలా, హిందీలోనే చెప్పాలన్నది విన్నామండి. హిందీలోనే చెప్పాలనేసి. హిందీలోనే చెప్తారు. కాదు హిందీ అంటేనే బాబాకి హిందీ రావాలంట అందరూ ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకోవాలన్నది విన్నాం గాబట్టి హిందీలోనే చెప్పి తెలుగులో చెప్పేవారండి. అప్పుడు తెలుగులో చెప్పేవారక్కయ్య. ఇలా ఉండగా అప్పుడు మిమ్మల్ని చూసానండి నేను. ఈ 2019లోని మీరు రోజు సాకార మురళి వినిపించేవారు కదా! కొద్ది రోజులు సాకార మురళి వినిపించినప్పుడు ఇంక చాలా అద్భుతంగా అనిపించేది. అది నేను రోజు కూడా ప్రతి పాయింట్ రాసుకునేదాన్నండి. ఏదో టైంలో వినేదాన్ని యూట్యూబ్‌లో వచ్చేది కదా! ఎంతో ఇంక నచ్చింది. చాలా చెప్తున్నారు అక్కయ్య ఎవరో గాని చాలా చెప్తున్నారని. ప్రతి పాయింట్ రాసుకున్నదాన్నండి. కానీ చదివేదాన్ని కాదండి మళ్ళీని. తర్వాత మళ్ళీ మీరు మానేసారు. అప్పుడు మేము గూడా అన్నయ్య గారు గూడా సెంటర్‌కి రావడం మానేసారండి. మాకు ఎవరు ఎవరైనా టీచరుంటే బాగున్ను బాబా! అలా అనుకునేవాళ్ళం. అంటే మేమంటే ఇంకా ఏం నియమాలు తీసుకోలేదు గదా! నియమాలతో ఉన్న టీచరుంటే బావున్ను మా సెంటర్‌లోని. బాగా వృద్ధి అవుతదేమో! ఎవరు రావట్లేదు. అలా అనుకునేవాళ్ళం అక్కయ్య. అప్పుడు మీరు లింక్ పెట్టారు కదా! సంకల్పాల గురించి నేనప్పుడే జాయిన్ అయ్యానండి. అప్పటి నుండి గ్రూప్‌లో గూడా జాయిన్ అయ్యాం అందరం గూడాని. మేము సంకల్పాలు చేసుకునేవాళ్ళమండి. ఏ సమస్యొచ్చినా గూడా ఆ సంకల్పాలు మార్చి ఆ ఆత్మలకు చేసుకునేవాళ్ళమి. ఆ ఆత్మల స్థితిని పెంచేవాళ్ళమి. ఇంక అంతా మంచి ఫలితమే వచ్చేదండి. ఎప్పుడు గూడా ఆ సంకల్పాల్లో మేము ఫెయిల్ అవ్వలేదండి. ఎవరికి చేసినా గూడా అన్నిటిలో గూడా పాస్ అయ్యాం. ఆ సంకల్పాలు సమర్థ సంకల్పాల్లో చాలా మందికి చేసుకున్నాం మేము. మాకు గూడా అలా ప్రయోగం చేసుకున్నాం ప్రతి విషయంలోనిని. అన్నిటిలో మేము సక్సెస్ అయ్యామండి సంకల్పాల్లో అయితేని.
మీరు జూమ్ క్లాసు మొదలుపెట్టారు కదండీ! నేను రెండో రోజు జాయిన్ అయ్యానక్కయ్య. ఫస్ట్ రోజు తెలియలేదు ఎలా జాయిన్ అవ్వాలది. ఇంకా అందరిని కనుక్కొని రెండో రోజు జాయిన్ అయ్యాను. అదే ఫస్ట్ రోజు మాకు తెలియలేదు కదా! రెండో రోజు మీరు చెప్పేది అద్భుతంగా, ఆనందంగా అనిపించింది అక్కయ్య. మీరు చెప్పే జ్ఞానం అంటే బాబా ఇప్పుడు చెప్పినట్టు అంటే చాలా సార్లు విన్నాను గానీ, ఏదో స్వరూపంలో సేవ అని చెప్తున్నారు కదా! నాకు అప్పుడు అనుభవం అయిందనమాట. ఆహా! దేవియే నా ఎదురుగుంటా వచ్చేసిందేమో ఇప్పుడు. ఆ జగన్మాత వచ్చి చెప్పిందా? నా మనసుకింత తృప్తి అనుభవమైంది. ఆ దేవియే వచ్చి చెప్పింది అనిపించింది అక్కయ్య. మీరు చెప్పినట్టు చేయడం వల్ల, ఆ తృప్తి అన్నది అనుభవం అయిందక్కయ్య మాకు. ఏదైతే ఆ ఇంట్లో ఆత్మల్ని తృప్తిగా చూసుకోవాలా, ఇంటి కుటుంబ సభ్యులను ముందు చూసుకోవాలా, పై వాళ్ళని చూసుకోవడం అలా పొంగడం గాదు. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలా, బాగా వండి పెట్టాలా, బాగా సమయానికి చేయాలని ఫస్ట్ రోజు నేను విన్నాను. అది నాకు ఆత్మ తృప్తి అన్నది అనుభవం అయిందక్కయ్య. అప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. ఇంత మార్పు కారణం ఏంటంటే స్వరూపం ద్వారా మిమ్మల్ని చూడడం వల్ల నాకు మిమ్మల్ని చూసినప్పుడే ఆనందం, తృప్తి ఇంక అన్నీ అనుభవం అయిపోయాయండి. ఆ రోజే నాకు ఏటి ఇంత ఆనందం, ఇంత తృప్తిగా రోజు వింటున్నాం గదా! ఏమీ అనిపించలేదు. ఈరోజు ఒక్కరోజే నాకు ఇంత ఆనందం వచ్చింది, ఇంత తృప్తి అనిపించిందేటంటే ఇప్పుడు అర్థమవుతుందండి. మీరు ఆ స్వరూపం ద్వారా సేవ అంటే ఇంకా ఆ దేవియే నా ఎదురుగా కూర్చుందా, నేను పూజ చేసిన ఆ తల్లే వచ్చిందా జగన్మాత అని నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను పిలిచే ఆ జగన్మాత మీరే, మీరే అనిపించిందమ్మా జగన్మాత. ఆహ్, హ్మ్, ముందుకు వచ్చి సత్యమైన తండ్రి చెప్పిన జ్ఞానాన్ని సత్యంగా వినిపించి, మా ఆత్మకి తృప్తి, శాంతి, శక్తి అనుభవం చేయించారు. తల్లి మీకు శతకోటి ధన్యవాదాలమ్మా. నేను పూజించే ఆ దేవి నువ్వే కదా! అందుకే నిన్ను చూడగానే నాలో అంత మార్పు. ఎంత మార్పంటే పూర్తిగా జగన్మాత స్వరూపం నాకు. టెన్షన్ లేదు. పని ఏ పని చేసినా ముందు బాబాతో కనెక్ట్ అవుతున్నాను. నాకు టెన్షన్ అంతా పోయిందండి. ఇంకా ఆ రోజు నుండి ఏ పని చేసినా కూడా బాబాతో కనెక్ట్ అయ్యే చేసుకుంటున్నాను. పనంటే భయం లేదు. అందరికీ తృప్తి అనుభవం అవ్వాలి. మన వల్ల అన్నది అర్థమైంది అక్కయ్య. అందరి పట్ల మనస్ఫూర్తిగా శుభభావన, శుభకామన, శుభచింతన అందరూ నా ఆత్మిక సోదరులే. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. మనస, వాచ, కర్మణ ఇంత మార్పు తల్లి నీ స్వరూపం ద్వారా అని నాకు అనుభవం అయిందక్కయ్య. నేను భక్తిలో కూడా ఒక అన్ని చదివినా ఒక శ్లోకం నాకు చాలా ఇష్టం అనిపించేదండి. అదేంటంటే అన్నపూర్ణాదేవిది ఎక్కువ అష్టకం అంతా వచ్చు. లాస్ట్‌ది మాత్రం ఇంక చదివేదాన్నండి. తర్వాత ఎక్కువ తర్వాత కొద్దీని. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహి చ పార్వతి అని ఆ పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి వచ్చి నాకు ఇంత జ్ఞానాన్ని వినిపించినట్టు అనుభవం అయింది అక్కయ్య. నేను నిజంగా నేను ఏదైతే పిలిసానో ఆ దేవి వచ్చి నాకు ఈ జ్ఞానాన్ని వినిపించింది. బాబా ఆ పరమాత్మ ఆ దేవి ద్వారా అన్నపూర్ణాదేవి ఆ జగన్మాత ద్వారా వినిపించారని నేను అనుభవం చేసుకుంటున్నానండి. ఓం శాంతి అక్కయ్య. వేరే మళ్ళీ ఆ సంఘటన ఎదురైతే బాబా శ్రీమతాన్ని ఎలా ప్రయోగం చేస్తారు? అంటే సీన్ రిపీట్ ఎలా అని. మళ్ళీ ఆ సంఘటన ఎదురుగా వస్తే బాబా శ్రీమతానుసారం ఎవరైనా దుఃఖం ఇచ్చినా నేను స్వీకరించను. ఎందుకంటే త్రికాలదర్శి స్థితిలో చెక్ చేసుకొని వాళ్ళకి నేను దుఃఖం ఇవ్వను. ఎందుకంటే ముందే మా కర్మ లెక్కాచారం ఉంది కనుక వాళ్ళకి వాళ్ళకి నాకు సేవా సంబంధం గాని, కర్మ బంధన కాదు. వాళ్ళు నా ఆత్మిక సోదరులు. మేమందరం ఒక్క తండ్రి సంతానమని దాన్ని సమాప్తి చేస్తాను. ఇక నాకు ఎలాంటి సంఘటన ఎదురైనా కానీ, బాబాతో సంబంధం జోడించి, వాళ్ళ స్థితిని పెంచి, ఇక సమాప్తి చేస్తాను. నేను నిత్యంత చక్రవర్తిని. సర్వశక్తివంతుడు నా తోడు ఉన్నాడు అన్నది నా ధైర్యం. నేను నిత్యంత చక్రవర్తిని. సర్వశక్తివంతుడు నా తోడున్నాడన్నది నా ధైర్యం అండి. ఇక నేను ప్రతి విషయంలోనూ పాస్ విత్ ఆనర్ అవుతాను. దీనికి కారణం నాలో వచ్చిన మార్పు. స్వపరివర్తన, విశ్వ పరివర్తన అన్నది ఈ 8 నెలల్లో జరుగుతుంది అక్కయ్య. మీకు శతకోటి ధన్యవాదాలు. ఇంతకు వరదానాలు ఇచ్చినప్పుడు లోపల సంస్కారాలు పరివర్తన చేసుకున్నామా అని పరిశీలించుకోవాలి అని అడిగారు అక్కయ్య. ఇతరులు ఆహ్, ఇతరులకు ఇతరులకు వరదానాలు ఇచ్చినప్పుడు, ఇతరులకు వరదానాలు ఇచ్చేటప్పుడు లోపల సంస్కారాలు పరివర్తన చేసుకున్నానా అన్నది మాకు ప్రతి క్షణం మననం చేసుకుంటున్నాను. నేను అది ప్రతి క్షణం గూడా అనుభవం చేసుకుంటున్నాను అక్కయ్య. ఇది తప్పా, రైటా అన్నది చెకింగ్ చేసుకుంటున్నాను అక్కయ్య.
దానికి ఉదాహరణగా నేను పక్షులకి ఇచ్చిన వరదానాలు, మా ఇంటికి వచ్చిన పక్షులకి వరదానాలు ఇచ్చాను. అవి క్షేమంగా ఉన్నాయి. అందువల్ల నాకు వరదానాలు ఫలించాయన్న నమ్మకం కూడా వచ్చింది అక్కయ్య. ప్రత్యక్షంగా అనిపించాయి. అంటే అక్కయ్య అందరికీ చేస్తాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యకి చేసే చేసి వరదానాలు ఇస్తున్నాను. ఫలిస్తున్నాయి కదా! అంటే పక్షులకి మాత్రం వరదానాలే ఇచ్చాను కనుక చెప్తున్నానండి. ఓం శాంతి. క్షమాపణ చెప్పిన తర్వాత చేసిన తప్పు సరిదిద్దుకొని అవతల వాళ్ళలో నమ్మకాన్ని నింపామా అని పరిశీలించుకోవాలి. ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు సత్యమైన జ్ఞానం తెలిసాక వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాము అక్కయ్య. తప్పు జరిగినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పానక్కయ్య. అంటే వాళ్ళ ఎదురుగా కాదు, ఆత్మిక స్థితిలో వెళ్ళి క్షమాపణ చెప్పాను. మళ్ళీ ఈ తప్పు జరగకుండా నేను ఆత్మిక స్థితిలై నేను ఆత్మను, వాళ్ళు శ్రేష్ఠ ఆత్మలు, దివ్య ఆత్మలు, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠ ఆత్మలు అన్నది ప్రతి క్షణం ఆత్మిక స్థితిలో ఉంటూ పరిశీలన చేసుకుంటున్నాను అక్కయ్య. సమయం అంతా సమర్థంగా గడుస్తుంది, వ్యర్థంగా లేదు. వ్యర్థం వచ్చిందా వెంటనే జ్ఞాన స్నానం చేసి సమర్థంగా అవుతున్నాను. బాబాలో కంబైన్డ్ స్వరూపంలో సేవలు అందరి పట్ల మంచి అభిప్రాయం, అంతా మంచిగా అనిపిస్తుంది అక్కయ్య. ఓం శాంతి. కర్మణా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చి స్నేహం మరియు సహయోగం ఇస్తున్నామా? సంబంధ సంప్రదింపుల్లోకి వెళ్ళినప్పుడు అందరికీ స్నేహం సహయోగం ఇస్తున్నాం అక్కయ్య. మా సంబంధ సంప్రదింపుల్లోకి ఎవరు వచ్చినా వాళ్లకు సహయోగం ఇవ్వాలో, ఏ సహయోగం ఇవ్వాలో అది అంటే మనసా సేవ, వాచా సేవ. అంటే భగవంతుడు అవతరించాడు మన అందరి దుఃఖాలను దూరం చేసి సహజ రాజయోగం ద్వారా సుఖాన్ని ఇవ్వడానికి ఈ భూమిపై అవతరించాడు అని వాచా ద్వారా బాబా పరిచయాన్ని ఇచ్చి శ్రేష్ఠ సంకల్పాల ద్వారా వారి స్థితిని పెంచి స్నేహం సహయోగం ఇస్తున్నాము. ఎవరైనా సరే ఏ విధమైన సేవైనా అంటే మన చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మాకు ఉన్నంతలో ధన రూపేణ సేవలు కూడా చేస్తున్నాం అక్కయ్య. ఇలా అందరికీ స్నేహం సహయోగం అనే వ్రేలును అందిస్తున్నామండి. ఇది మనసా వాచా కర్మణ ఎవరికి ఏ సహయోగం అవసరమో అది తక్షణమే చేస్తున్నామండి. తక్షణ దానం మహాపుణ్యం అన్నారు కదా బాబా. ఇంకోటి సంఘటనగా సేవలు చేస్తున్నామా, ఒంటరిగా చేస్తున్నామా అని అడుగుతున్నారు బాబా. మేము ఏది చేసినా కానీ అక్కయ్య మా కుటుంబంలో కూడా ఏ పని వచ్చినా కలిసిమెలిసి సంఘటనగానే చేసుకుంటాం అక్కయ్య. అలాగే బ్రాహ్మణ పరివారంలో కూడా మేము ఏది చేసినా సంఘటనగానే చేస్తాం అక్కయ్య. బాబా చెప్పారు కదా ఒక మురళిలోని, అది 14/11/2002లో చెప్పారండి. బ్రాహ్మణ పరివారం అంటే అర్థమే సంఘటన అని. బ్రాహ్మణ పరివారం అంటే అర్థమే సంఘటన అని చెప్పారు బాబా. చిన్న పరివారం కాదు, బ్రహ్మ బాబా యొక్క బ్రాహ్మణ పరివారం అన్ని పరివారాల కంటే శ్రేష్టమైనది. బ్రహ్మ బాబా యొక్క బ్రాహ్మణ పరివారం ఇంకా అన్ని పరివారాల కంటే కూడా శ్రేష్టమైనది అంటున్నారు బాబా. మరియు పెద్దది కనుక పరివారం పట్ల ప్రేమను నిలుపుకోవడంలో కూడా బిజీగా అవ్వాలి. అందుకే బాబా చెప్తున్నారు, పరివారం మధ్యలో కూడా పరివారం పట్ల ప్రేమను నిలుపుకోవడంలో కూడా మీరు బిజీగా అవ్వాలి అంటున్నారు బాబా. బాబా నావాడు, నేను బాబా వాడిని, నాకు బాబాతో పని ఉంది, పరివారంతో పని ఏముంది అని భావించకూడదు. అనుకుంటారు కదా, బాబా నావాడు, నేను బాబా వాడిని, బాబా నా తోడుంటే చాలు, పరివారంతో పని ఏముందని అనుకుంటాం కదా. అలా అనుకోకూడదు అని చెప్తున్నారు బాబా. కానీ ఇది కూడా నిశ్చయం యొక్క విశేషత, ఇది కూడా మీ నిశ్చయం యొక్క విశేషతలే అంటున్నారు. 4 విషయాలపై నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. 4 విషయాలపై మీకు నిశ్చయం ఉంటే కనుక విజయం అన్నది తప్పకుండా లభిస్తుంది అంటున్నారు. పరివారం కూడా అందరినీ కొన్ని విషయాలలో గట్టిగా చేస్తారు. మన పరివారం కూడా కొన్ని విషయాల్లో పరివారం కూడా మనల్ని గట్టిగా చేస్తారంటే దృఢంగా నిలబడడానికి పరివారం కొంచెం సహయోగం అందిస్తారు అని చెప్తున్నారు బాబా. పరివారంలో ఇదే స్మృతి ఉండాలి. అందరూ తమ నెంబరు అనుసరించి ధారణ స్వరూపులని వెరైటీగా ఉంటారు. దీనికి స్మృతి చిహ్నంగా 108 మాల తయారవుతుంది. అందరూ కూడా వాళ్ళ స్మృతిని అనుసరించి వెరైటీ ఆత్మలు, వెరైటీ పాత్రలు అనుకుంటున్నాం కదా, అలా ఉంటారు.
దీనికి స్మృతి చిహ్నంగానే 108 మాల తయారైంది అంటున్నారు బాబా. ఆలోచించండి. ఎక్కడ మొదటి నంబరు, మరి ఎక్కడ 108 నంబరు? ఎందుకు ఇలా తయారయింది? మరి బాబా చెప్తున్నారు ఆలోచించండి మరి. మొదటి నంబర్ ఎక్కడ? 108 అంతా ఎంత దూరం అయిపోయింది అని ఆలోచించండి అంటున్నారు బాబా. అందరూ మొదటి నంబర్‌గా ఎందుకు అవ్వలేదు? మీరందరూ గూడా మొదటి నంబర్‌లోకి ఎందుకు రాలేదు అంటున్నారు. 16,000 ఎందుకు తయారైంది? కారణం ఏమిటి? వెరైటీ రకరకాల సంస్కారాలను అర్థం చేసుకొని జ్ఞాన స్వరూపంగా అయ్యి నడుచుకోవాలి. ఈ రకరకాల సంస్కారాలుంటాయి అందరిలోనిని. మీరు జ్ఞాన స్వరూపంగా, జ్ఞాన స్థితిలో, ఆత్మిక స్థితిలో అర్థం చేసుకొని నడుచుకోవాలి అంటున్నారు బాబా. నిలుపుకోవాలి. ఇదే విజయ స్థితి. అలా అర్థం చేసుకొని నడుచుకోవాలి. మళ్ళీ దాన్ని నిలుపుకోవాలి. ఇదే మీ విజయానికి గుర్తు అంటున్నారు. విజయ స్థితి. నా నడ నడవవలసే ఉంటుంది. ఆళ్ళతో కలిసి పరివారంతో కలిసి నడవవలసే ఉంటుంది అంటున్నారు బాబా. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? పరివారాన్ని వదిలి ఎక్కడికెళ్తారు? పరివారం లేపోతే మనకి రాజ్యం అన్నది రాజులు ఉన్నా కూడా పరివారం ఉంటే గదా! ఆ రాజ్యం నిండుగా ఉంటదని చాలా మురళిలో గూడా చెప్పారు బాబా. మాకు ఇంత పెద్ద పరివారం ఉంది అనే నష ఉంది కదా! కనుక ఇంత పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాల్ని తెలుసుకొని నడవాలి. ఇంత పెద్ద పరివారంలో మీ యొక్క విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాల్ని తెలుసుకొని నడుచుకోవాలి అంటున్నారు. నిర్మాణంగా అయ్యి నడవాలి. శుభభావన, శుభకామన యొక్క వృత్తితో నడవాలి. ఇదే పరివారంపై నిశ్చయ బుద్ధి యొక్క విజయానికి గుర్తు. ఓం శాంతి. ఓం శాంతి. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు బాబాకి. ఓకే. థ్యాంక్ యూ మీనాక్షి. బాగా చెప్పారు. మంచి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆ విషయానికి మెచ్చుకోవాలి. ఏదో వచ్చేసి చెప్పేసి వెతుక్కోవడం అని కాకుండా ఈరోజు స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ అంటే చక్కగా అన్ని రెడీగా పెట్టేసుకొని చెప్తూ పోయారు. ప్లస్ అక్కే చూసారా మొత్తం ప్రాప్తులన్నీ తనకి లాస్ట్ జన్మ వరకు వచ్చాయి. సో బాబా ప్రాప్తులు లాస్ట్ జన్మ వరకు వస్తాయా అంటే వస్తాయి చేస్తే. లేట్‌గా చేశానండి హోంవర్క్ అయితేని. ఇక మీదట అలా చేయనక్క. ఆ! లేట్ అయినా పర్లేదు చేశారు. చాలా చూసినా గాని ర్యాంకింగ్‌లో ముందుకొస్తారు. ఎందుకంటే చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. అలా అని చెప్పేసి వేరే వాళ్ళని చూసుకొని మనం లేట్ చేయమని కాదు. కానీ కాదక్కయ్య. ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. చేసేవాళ్ళు తక్కువ, చెయ్యని వాళ్ళు ఎక్కువ అని. సో కాబట్టి మనము 108 కొంచెం ఇంకొంచెం మనకు ఒక కష్టం అంటే శ్రమ అన్నది పెట్టామంటే 108 రావడం ఈజీ. ఎందుకంటే కాంపిటీషన్ లేదు విద్యాలయంలో నేను చూసాను కదా! మీరు చెప్పారు చూసారా ఇందాక కథ వాడి తల మీద పెడితే వెనక అరిగిపోతుందని చెప్పి ఎవరికి కరగదు ఈ మనిషిలో. ఎవరికీ ఎక్కట్లేదు. అర్థమైంది. ఎవ్వరు చదువు పట్ల ఊరికే అలా తీసి ముర్లి చదువుకుంటున్నారే తప్పితే, ఇప్పుడు ఈ జూమ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? సో, కాబట్టి కాంపిటీషనే లేదు. మీకు లౌకికంలో ఏదైతే కాంపిటీషన్ లక్షల్లో చేస్తే ఎవరో కొద్ది మందికొస్తోంది గానీ, ఇది కోట్లలో అందరికి బాబా అవకాశం ఇచ్చినా కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో, ఈ మాట తెలుసుకున్న తర్వాత చాలా మందికి ప్రేరణ రావాలి. చేసే వాళ్ళకి ఇంకా రావాలి. ఎందుకంటే చేస్తే ఇప్పుడు చూస్తున్నారు గదా! నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అసలెక్కడ కాంపిటీషనే కనిపించట్లేదు. కాంపిటీషన్ కన్నా ఎక్కువ ఈర్ష్య ఉంది. అమ్మో! ఆళ్ళు చేసేస్తున్నారని చెప్పేసి చూసి ఈర్ష్య చెందేసి పతనమైపోతున్నారే తప్పితే, అరే వాళ్ళని చూసి ప్రేరణ ఇప్పుడు అక్కయ్య చూడండి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చింది, చేసింది. సో, తను ఒకప్పుడు జూమ్‌లో స్టార్ట్ చేసింది కదా! మొదలంటూ పెడితే ముందుకెళ్తాం గదా! సో, వాచా సేవ అయిపోయింది. ఇప్పుడు తనే అన్ని మంచి విషయాలు చెప్పారు. వింటుంటే ఎంత ఆనందం వేస్తుంది. అబ్బా! ఇన్ని ప్రాప్తులు తనకు లాస్ట్ జన్మ వరకు గూడా వచ్చాయా అని. సో, అది చూస్తే మనకు అనిపించాలి. అరే! మనం గూడా బాబా ఇచ్చే ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆఖరి జన్మ వరకు వచ్చేటట్టు ఒకరికి సాధ్యమైందంటే అందరికి సాధ్యమే అది. సో, ఆ రకంగా మనం గూడా ప్రాప్తులు. బాబా ఏమి ఒకరికిస్తాను, ఒకరికివ్వనని అనట్లేదు కదా! ఫస్ట్ చేస్తే ఇస్తా అంటున్నాడు. సో, తర్వాత అక్కయ్య ఇంత ప్రాప్తులకు ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ రకంగా ప్రాప్తులొస్తాయని. సంబంధాన్ని సరిదిద్దుకోవచ్చనడానికి మన సీతమ్మకి ఎగ్జాంపుల్. సో, అట్లా ఎంతోమంది చేసి ఈరోజు చూపించగలుగుతున్నారంటే నాకు తెలిసి జూమ్ క్లాసులు దేనికైతే పెట్టామో అందరూ బ్రహ్మబాబా వంశంలోకి రావాలి అని చెప్పి అది జరిగి తీరాల్సిందే. ఇంక మళ్ళీ అవుతదా? కాదా? అన్నది కాదు. ఇంక అందరూ ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పటి నుండే మార్పు కూడా వచ్చిందండి మాకు కూడాను. ఇంక నేను ఎవ్వరికీ ఏమి మనవి చెయ్యట్లేదు.
చదవండి పెట్టండి ఇంకా ఆర్డర్ వేస్తున్నా అనుకోండి. ఇంకా అందరూ తీయండి, తీసి చదవండి, స్వచింతన చెయ్యండి. ఇంకా చేసి ముందుకెళ్ళి అందరం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 84 జన్మల వరకు కలిసొచ్చి సంతోషంగా ఉండాలి. అట్లా పురుషార్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పేటప్పుడు ఒక్కోసారి చాలా సంతోషం వేసేది. కానీ అంత సంతోషము, అంత ఆనందం కూడా పడొద్దేమో అంటారు. సో సాధారణంగా ఏమవుతుంటది తెలుసా? అందరూ ఎలా ఆలోచిస్తారంటే, అమ్మో! ఈరోజు ఎక్కువ నవ్వుతున్నామంటే మళ్ళీ ఏడుస్తామేమో. ఇది ఈరోజు ఇంత సంతోషపడుతున్నామంటే వెంటనే ఏమన్నా ఏడుపు సీన్ వచ్చేస్తదేమో. ఇది చాలా మందిలో ఒక అపోహ ఉంది. అంటే నేను నమ్మానులే భక్తిలో ఉన్నప్పుడు నవ్వుతుంటే ఈరోజు ఏడుస్తామంటే ఏదో ఒకటి జరగగానే అరె! నేను నవ్వినందుకే వచ్చిందేమో అని. సో ఇది సరిదిద్దుకోవాల్సిన విషయం. మన జీవితంలో సంతోషమైన, దుఃఖమైన చేసుకున్న కర్మల్ని బట్టే వస్తుంది గానీ, ఈ రోజు నవ్వినంత మాత్రాన ఎక్కువ నవ్వితే వెంటనే మళ్ళీ దుఃఖం వస్తదన్నది మాత్రం అపోహ. ఇప్పుడు మనకేమవుతదంటే మనకు ఆత్మిక స్థితిలో ఉంటే దేని ప్రభావం మన మీద పడదన్న విషయం మనకు తెలిసిపోయింది. సో మన జీవితంలో మనం చేసుకున్న పాపాలు, పుణ్యాలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ స్థితి స్థిరంగా ఉంటది కాబట్టి నవ్విన తర్వాత ఏడవడం అంటూ ఉండదు. ఆ తర్వాత నేను చాలా సందర్భాల్లో జ్ఞానంలోకొచ్చాక చెక్ చేసుకున్నాను. నవ్విన తర్వాత నిజంగా ఏమన్నా వస్తదా? అంటే అప్పుడు అపోహ ఉండేది. కొన్ని జరిగినట్టు గూడా అనిపిచ్చేది. ఇప్పుడు ఇక్కడ గమనించే స్థితి ఇచ్చేసి పెడితే ఒకవేళ ఏమన్నా వచ్చినా కానీ అది మన నవ్వుతో సంబంధం ఉన్న విషయం కాదది. మన కర్మలతోటి సంబంధం ఉన్న విషయం. తర్వాత నేను ఇంకో విషయం చెప్పా. సెంటర్‌లోకెళ్తుంటే హిందీలో చదువుతున్నారు. దానివల్ల అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఒకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యాలయంలో ఏం చెప్తున్నారంటే సత్యుగానికెళ్ళాలంటే హిందీ నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అవును. సత్యుగానికి వెళ్ళడానికి హిందీ నేర్చుకోవాలంటే మొత్తము 800 కోట్ల జనాభాలో అందరూ భిన్న భిన్న సంస్కృతులు దేశాల్లో ఉన్నప్పుడు ఎందుకు హిందీ నేర్చుకుంటారు? ఎక్కడుంది మురళిలో హిందీ నేర్చుకోమని? సో ఈరోజు బాబాతోటి మాట్లాడేటప్పుడు మనం ఏ భాషలో మాట్లాడితే నాకు అర్థమవుతది? ఇది ప్రశ్న. సమాధానం పెట్టండి. ఎందుకంటే ఈ అపోహ అన్నది అందరిలో వెళ్ళిపోవాలి. ఈరోజు మనం బాబాతోటి మాట్లాడేటప్పుడు ఏ భాషలో మాట్లాడితే నాకు అర్థమవుతది? అందరూ ప్రయత్నం చేయాలి. ఆన్సర్ రైట్ అయినా ఓకే. రాంగ్ అయినా సరిదిద్దుకుంటారు. సో బాబాతోటి మాట్లాడేటప్పుడు ఏ భాషలో మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడితే ఆయనకి రీచ్ అవుతది? సో సంకల్పాల భాష మనం బాబా ఎదురుంగా కూర్చుని ఏ భాషలో చెప్పినా కానీ మన ఆత్మ అన్న మొదటి పాఠాన్ని తీసుకుంటే మనం ఫస్ట్ సంకల్పం చేసిన తర్వాతనే మన భాషాపరంగా వాక్కు ద్వారా వస్తది. ఫస్ట్ స్టెప్ ఆలోచనే. అదే రీచ్ అవుతది అక్కడ ఆయనకి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న. దీనికి ప్రశ్నకు సమాధానం ఆపేసండి. నెక్స్ట్ ప్రశ్న. ప్రకృతికి బాబా ప్రకృతిని తమ్ము నుంచి సతో చేయమంటున్నారు. సో ప్రకృతికి ఏ భాష అర్థమవుతది? సో అందరూ ప్రశ్న క్లియర్‌గా వినండి. ప్రకృతిని తమో నుంచి సతో చేయడానికి మనం ఏ మనసా సేవ అయితే చేస్తున్నామో, అది ఏ భాషలో చేస్తే ప్రకృతి క్యాచ్ చేస్తది? ప్రకృతి ఏం క్యాచ్ చేస్తుంది? ఇప్పుడు మనం సంకల్పం చేసేటప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపిస్తుందన్నది తెలుగులో చేస్తున్నాం. తెలుగు భాష ప్రకృతికి అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మనం ఏ అర్థం భాషలో అవ్వదు. చెప్తే సో మరి ప్రకృతి ఏ భాష క్యాచ్ చేస్తది? సో తమోగా ఉన్న ప్రకృతి సత్తో ఎలా అవుతది? ఈ అవగాహన మనకు అవసరం. ఎందుకంటే అందరూ ఏమైపోయిందంటే హిందీ నేర్చుకోవాలంట సత్యుగానికి పోవడానికి అంటారు. అంటే హిందీ నేర్చుకుని బాబాతో హిందీ మాట్లాడి, ప్రకృతితోటి హిందీ మాట్లాడి, ఇంక అంతా హిందీ మాట్లాడుకుంటూ కూర్చోవాలని ఉందా ఎక్కడన్నా? సో బేస్ రూల్ ఏంటా అర్థమవుతుంది. అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ప్రకృతికి అర్థమయ్యే భాష ఏంటంటే మన ఫీలింగ్స్, భావన. ఈరోజు నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపిస్తుంటే నాలో శాంతి యొక్క శక్తి ఉండాలి. ఆ ఫీలింగ్స్ ఉండాలి. అవి వెళ్తున్నాయి ప్రకృతిలోకి తరంగాలు. సో భాష వెళ్ళట్లేదు. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి అంటే భాష వెళ్ళట్లేదు.
మన భావన, ఫీలింగ్స్. సో అందుకే ఇప్పుడు మనము ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి మనం ప్రత్యేకించి నాలోని శాంతి వ్యాపించింది, నాలోని ఇప్పుడు భయం వ్యాపించింది, నాలోని ఆందోళన వ్యాపించింది అని మనం ఏం సంకల్పాలు చేయలేదు కదా ఈరోజు సృష్టి తమ్ము అయిపోవడానికి. సో సృష్టి ఏ రకంగా తమ్మైంది? మన యొక్క ఫీలింగ్స్. ఈరోజు మనం భయపడ్డాము అంటే భయం అన్నది ఫీలింగ్, భావన. ఎక్కడి నుంచి వచ్చిందా భయము? నాకేమవుతది? నా వాళ్ళకేమవుతది? నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు, వస్తువు వైభోగాలు ఏమైపోతదన్న ఆలోచన చేస్తే భయం అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ భయం యొక్క తరంగాలు ఈ ఫీలింగ్స్ వ్యాపించాయి. ఇదే లాజిక్ దైవీ గుణాలకు వర్తింపచేయండి. నాకు బాబా తోడున్నారు అని నేను గనక ధైర్యంగా ఫీల్ అయితే ఆ ధైర్యం యొక్క తరంగాలు ఆ ఫీలింగ్ వెళ్తది. బాబా నాకు తోడున్నారన్నది సంకల్పము. ఆ సంకల్పం చేస్తే ధైర్యం వస్తది. అంటే ఆయన మీద నమ్మకం ఉంటే వస్తది ధైర్యం. ఆయన కన్నా వ్యక్తుల మీద నమ్మకం ఎక్కువైపోయింది అనుకోండి. వ్యక్తులు సమస్యలు ఎక్కువ క్రియేట్ చేస్తారని బాబాని అండర్ ఎస్టిమేట్ చేశామంటే భయమే వేస్తది. లేదు ఆయన ఉన్నాడు కాపాడతాడని అన్నప్పుడు ఖచ్చితంగా ధైర్యం వస్తది. సో సంకల్పం చేస్తే ఫీలింగ్ వస్తది. నెక్స్ట్ స్టెప్ ఫీలింగ్. అది వెళ్తోంది ప్రకృతిలోకి. సో అందుకే మీరు నాలోని శాంతి వ్యాపించిందన్నా, నాలో శాంతి వ్యాపించలేదని మీరు తెలుగులో చెప్పినా, హిందీలో చెప్పినా మీ స్థితి శాంతితోటి ఉంటే, మీరు ధైర్యంగా ఉంటే, ఆ తరంగాలు, ఆ ఫీలింగ్స్ ప్రకృతి క్యాచ్ చేస్తోంది. సో ప్రకృతి తమో నుంచి సతోగయ్యేది మీ యొక్క స్థితి ద్వారానే. సో దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ రేపు కూడా కొంత విశ్లేషణ, కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో ఇంకెవరైనా కూడా స్వచింతన చేసి చెప్తానంటే నా వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి. రేపు నాగలక్ష్మి అక్కయ్య చెప్తా అన్నారు, వేరే అక్కయ్య. సో ఆ తర్వాత ఇంకెవరి నుంచి నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు. సో మళ్ళీ రేపు 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.